నేను ఇవాళ ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. సో నేను దానికోసం ఒక థిక్ ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇది 2 కప్స్ మిల్క్ అండి. రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాము అంటే 1 కప్పు పంచదార వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దీన్ని మీడియంలో పెట్టి, అంటే మరీ సిమ్ కాదు మరీ హై కాదు, సో మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అంతే, అంతకు మించి ఇంకా దీంతో చేయాల్సిన పని ఏమీ లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదు నాకు అంత ఓపిక లేదు, అంత టైం లేదు అనుకుంటే బయట కొనుక్కోవచ్చు. ఓకేనా? సో ఇది బాగా, అంటే ఇప్పుడు 2 కప్పులు పాలు పోసాం కదా, మనం కనీసం ఒక 1/2 కప్ అన్న అవ్వాలి, లేదు అంటే 3/4 కప్ అన్న అవ్వాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి, సరేనా? ఈ మిల్క్ మేడ్ చేసుకోవటానికి కొంచెం థిక్గా ఉన్న పాలు తీసుకోండి. అంటే ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా, అలాంటి పాలు యూస్ చేయండి. అప్పుడు బాగుంటుంది అన్నమాట టేస్ట్. మనం బయట కొన్నట్టే ఉంటుంది, సరేనా? చాలా వరకు క్వాంటిటీ తగ్గింది, చూసారా? కొంచెం మంచి కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇప్పుడే కనిపించేస్తుంది మిల్క్ మేడ్. ఓపిగ్గా దగ్గరుండి కలుపుకుంటూ చేసుకున్నాం అనుకోండి, మాడను కూడా మాడదన్నమాట. మాడదు అండ్ మీగడ కూడా కట్టదు. సో జాగ్రత్తగా ఓపిగ్గా చేసుకోవాలి. వంట మాత్రం ఓపికతో కూడుకున్న పని. సో ఇంకొక 5 minutes చూసారా, మీకు తెలుస్తుంది. కొంచెం థిక్ అవ్వాలి. కొంచెం థిక్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నట్టుగా అవుతుంది కదా, ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. అంటే మరీ థిక్గా చేసేసామనుకోండి, చల్లారాక ఇంకా థిక్ అయిపోతుంది. సో ఇప్పటికే చాలా తెలుస్తుంది, చూసారా? ఇంకొక 1-2 minutesలో తీసేయాలి. తీసేసి దీన్ని ఒక చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో వేసేసి, అంటే వేడి మీదే తీసేసేయండి. ఒక మంచి బాటిల్లోకి, గ్లాస్ జార్లోకి, అంటే వేడి తట్టుకోగలిగిన గ్లాస్ జార్లోకి తీసేయాలి. తీసేసిన తర్వాత చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఒక 10 days ఉంటుందండి. చూసారా? ఇంతకంటే మనం పొయ్యి మీద ఉంచామంటే టైట్ అయిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు అర్థమవుతుందా ఎంత ఈజీగా అయిపోయిందో? ఇంట్లోనే మిల్క్ మేడ్ హ్యాపీగా. బాగుంది కదా? ఇప్పుడు మనం దీన్ని ఏ స్వీట్లో కావాలంటే ఆ స్వీట్లో వాడుకోవచ్చు. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీస్తాను. చూసారా ఎంత బాగుందో? హోమ్ మేడ్ మిల్క్ మేడ్. ఇప్పుడు మనం దీన్ని ఏ స్వీట్లో కావాలంటే ఆ స్వీట్లో వాడుకోవచ్చు. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామన్న ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, ఎంత హైజీనిక్గా చేసుకున్నాం అనేది కూడా ఒక ఇది ఉంటుంది, సాటిస్ఫాక్షన్. సో దీన్ని ఇప్పుడు మనం హ్యాపీగా ఏ స్వీట్లో కావాలంటే ఆ స్వీట్లో
వాడుకోవచ్చు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతసేపు పిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.